ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ హత్య తర్వాత ఉత్తర కొరియా తన రాజ్యాంగాన్ని సవరించింది. దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ హత్యకు గురైన, విదేశీ దాడుల్లో దెబ్బతిన్న అణ్వాయుధ ప్రయోగం ఆటోమేటిక్ గా జరిగేలా కొత్త నిబంధనను చేర్చింది. అమెరికా ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన ఉదంతం కిమ్ జోంగ్ ఉన్ ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. లీడర్షిప్ డికాపిటేషన్ అంటే నాయకత్వాన్ని అంతం చేసే దాడుల నుంచి తన పాలనను రక్షించుకోవడానికి కిమ్ ఈ మార్పును తీసుకొచ్చారు. ఉత్తర కొరియా తన అణు విధాన చట్టంలోని ఆర్టికల్ 3ని సవరించి దేశ నాయకత్వంపై దాడి జరిగితే తక్షణమే అణ్వాయుధాలను ప్రయోగించేలా ఆటోమేటిక్ రిటాలియేషన్ అంటే స్వయంచాలక ప్రతీకార వ్యవస్థను అధికారం చేసింది. దేశ అణుబలగాల కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థపై శత్రువుల దాడిలో కిమ్ జోంగ్ ఉన్ చనిపోయినా లేదా ఆదేశాలు ఇవ్వలేని స్థితిలో ఉన్న సైన్యం ఎవరి అనుమతి కోసం వేచి చూడకుండా వెంటనే అణుదాడిని ప్రారంభిస్తుంది. కిమ్ జోంగ్ ఉన్ ను లక్ష్యంగా చేసుకుని నాయకత్వాన్ని అంతం చేసే దాడుల నుంచి రక్షణ పొందడం, శత్రు దేశాలను అణ్వాయుధ భయంతో వెనక్కి తగ్గించడం దీని ప్రధాన ఉద్దేశం. ఇరాన్ వంటి బలమైన రక్షణ వ్యవస్థ ఉన్న దేశంలో కూడా నాయకత్వాన్ని సులభంగా మట్టుబెట్టడం చూసి ఉత్తర కొరియా ఆశ్చర్యపోయింది. ఒకవేళ తనను కూడా అలాగే అంతం చేస్తే తన తర్వాత పాలన కూలిపోకుండా అణ్వాయుధాలే చివరి ఆయుధమని కిమ్ నిర్ణయించుకున్నారు. శత్రువులు తనను చంపినా దేశం మొత్తం నాశనమైన ఆటోమేటిక్ గా అణుబాంబులు పడతాయని హెచ్చరించడం ద్వారా తన ప్రాణానికి భద్రత కల్పించుకోవాలని కిమ్ భావిస్తున్నారు. కిమ్ వంటి శక్తివంతమైన నేతను తొలగిస్తే ఆ దేశ అణు నియంత్రణ వ్యవస్థ కుప్పకూలుతుందని శత్రువులు భావిస్తారు. దీనికి విరుగుడుగానే కిమ్ రాజ్యాంగంలో తాజా నిబంధన చేర్చారు. కిమ్ ను కేవలం సుప్రీం లీడర్ గానే కాకుండా అధికారికంగా హెడ్ ఆఫ్ స్టేట్ గా గుర్తించేలా రాజ్యాంగాన్ని మార్చారు. అణ్వాయుధాలపై పూర్తిగా ఏకపక్ష అధికారాలు కిమ్ చేతుల్లోనే ఉంటాయి. ఆయన మాత్రమే అణుదాడులకు ఆదేశాలు ఇవ్వగలరు. ఈ ఏడాది మార్చిలో జరిగిన సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ సమావేశంలో ఈ సవరణను ఆమోదించారు. దీంతో పాటు దక్షిణ కొరియాతో పునరేకీకరణ లక్ష్యాన్ని తొలగించి ఆ దేశాన్ని బద్ధ శత్రువుగా అధికారికంగా ప్రకటించారు. కిమ్ జోంగ్ ఉన్ అణు బలగాలపై పూర్తి ఏకపక్ష అధికారాన్ని కలిగి ఉంటారని రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. ఇదిలా ఉంటే కిమ్ జోంగ్ ఉన్ నేతృత్వంలోని ఉత్తర కొరియా అణు సామర్థ్యం 2026 నాటికి మరింత శక్తివంతంగా, ప్రమాదకరంగా మారింది. ఉత్తర కొరియా వద్ద ప్రస్తుతం సుమారు 50 నుండి 60 అణు వార్ హెడ్లున్నాయని అంతర్జాతీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2035 నాటికి ఈ సంఖ్యను 290కి పెంచాలని ఉత్తర కొరియా లక్ష్యంగా పెట్టుకుంది.